హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో నేను మీతో ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది రైస్‌లోకి కానివ్వండి, అలాగే సైడ్ డిష్‌లోకి కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బావుంటుంది. సింపుల్ ఇంగ్రీడియెంట్స్ అండి. మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర అలాగే ఆవాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఏసుకోండి. నేనిక్కడ 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. కలర్ చేంజ్ అయ్యి హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. సో, ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదా! ఇలా వేగినప్పుడు మనము ఇందులో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కలు కూడా ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి. మనము 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకుంటే అందులో హాఫ్ కప్ టమాటాలని యాడ్ చేసుకోవాలి. సో, నేనిక్కడ ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటాలను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. టమాటాలంతా కూడా కొద్దిగా మెత్తబడే వరకు కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఒక 3 నిమిషాల పాటు నేను కుక్ చేసుకున్నానండి. 3 నిమిషాల తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. కారం మీరు ఎక్కువ తినేటట్లయితే మరి కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఉల్లిపాయి, అలాగే టమాటా ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 కప్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి. నిమిషం తర్వాత ముందుగా మనము గుడ్లని ఉడికించి పెట్టుకోవాలి. గుడ్లని ఉడికించి పెట్టుకున్న వాటిల్ని ఇలా 2 భాగాలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న గుడ్లని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మీరు కంప్లీట్ గుడ్డునైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇలా కట్ చేసుకొని వేసుకుంటే మసాలాలన్నీ కూడా గుడ్డుకు పట్టి టేస్ట్ చాలా బావుంటుంది. అందుకోసమని నేను ఇలా చేసుకున్నానండి. ఇప్పుడు ఒక 3-4 నిమిషాల పాటు దీన్ని మనం కుక్ చేసుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత మరొక వైపుకి కూడా టర్న్ చేసుకొని మరొక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. సో, చూడండి అన్ని గుడ్లని కూడా మరొక వైపుకి తిప్పేసుకోండి. సో, ఇప్పుడు మరొక 3-4 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా గరం మసాలా, అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఈ రెసిపీ చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మీ ఇంటిల్లపాది కూడా ఈ రెసిపీని చాలా ఎంజాయ్ చేస్తారండి. టైం లేనప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.